హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నా ఫ్రెండ్స్. ఏంటంటే ఈ తొనలు ఉన్నాయి కదా, ఈ తొనల్ని కట్ చేసేసి దాన్ని మిక్సీ పట్టేస్తారు ఫ్రెండ్స్. ఇది ఈ కొబ్బరికాయ పగలు కొట్టేసారు చెప్పారన్నమాట ఫ్రెండ్స్. ఈ పెద్ద సైజు కాదన్నమాట ఫ్రెండ్స్. ఇది బెల్లం పాకం పట్టేసి కోరేసి ఉండలా చూడతానమాట ఫ్రెండ్స్. ఇదేంటంటే ఓన్లీ దీంతోనే అన్నమాట, పైన తొనతోనే గింజలతో కూడా చేస్తారు అనమాట ఫ్రెండ్స్. అవి కూడా చేస్తారు, నిదానంగా చేసి పెడతారు. ఇది కాయ అనమాట, ముక్కలు పట్టి మిక్సీ పట్టేస్తుంది ఫ్రెండ్స్. మొత్తం కాయ అంతా కూడా వేస్తారు, మిక్సీ పడతారు. చూడండి, ఇది ఇలా వేసాక మిక్సీ పడతారు ఫ్రెండ్స్. ఇది మిక్సీ పట్టేస్తారు అన్నమాట. ఇట్లా చాలా మెత్తగా వచ్చేసింది ఫ్రెండ్స్. ఇది మిక్సీ పట్టేసారన్నమాట. చూడండి, కలుపుకోవటానికి నేను అన్నీ కూడా ఇది యొక్క గింజలు తీసేస్తున్నా ఫ్రెండ్స్. ఇదేంటంటే లడ్డూకి చేయటానికి అన్నమాట ఫ్రెండ్స్. వీటిని ఈ తర్వాత కట్ చేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దీంతో ఏంటంటే మనం చాలా చేసుకోవచ్చు అనమాట. ఇడ్లీ కూడా వేసుకోవచ్చు అనమాట, ఇడ్లీ పిండిలో కూడా కలిపి. అది కాకుండా దోశకి, పునుక్కి, మళ్ళీ ఏమో పూర్ణాలకు కూడా ఉపయోగించవచ్చు అనమాట ఫ్రెండ్స్. నేను ఏది అనుకూలం అయితే అది చేస్తాను ఫ్రెండ్స్. మొత్తం అనుకూలం ఉన్నంత వరకు కూడా ఫ్రెండ్స్. ఈ గింజలతో కూడా ఐటమ్స్ చేస్తాను కదా ఫ్రెండ్స్. ఈ కడిగేసి నేను ఆరబెట్టేస్తాను అనమాట ఎండలో. బాగా పండిపోయింది ఫ్రెండ్స్. ఈ మాత్రం పక్కన వీడియో తీస్తూ నేను కోస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది అన్నిటిలోనూ ఉపయోగించవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇలా కట్ చేసి ఇందుట్లో వేసామన్నమాట. మొత్తం 16 తొనలు ఫ్రెండ్స్. ఇంకా మనం కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. ఈ సంవత్సరానికి ఈ లాస్ట్ అనమాట. ఇంకొక వీటితో రెసిపీస్ ఉన్నాయి, అవి కూడా చేసి పెట్టేస్తా ఫ్రెండ్స్ లేట్ అయినా. ఫ్రెండ్స్, నేను ఏంటంటే ఇందుట్లో కొబ్బరి ముందుగా రెడీ పెట్టేసి ఉంచాను కదా తురుము, అది ఇందుట్లో వేసుకుని దీంట్లోనే ఫ్రెండ్స్ ఇది కొబ్బరి మొత్తం తురిమేసాను కదా, ప్లేట్లో వేసుకున్నా. అదే దాంట్లో ఇవి మిక్సీ పట్టేస్తున్నా ఫ్రెండ్స్ నేను. చూడండి, ఇందుట్లో మనం బెల్లము వేసుకోవచ్చు, షుగర్ కూడా కలుపుకోవచ్చు, 2 రకాలుగా కూడా వేసుకోవచ్చు, లేకపోతే 2 కూడా కలిపి వేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. నేను మిక్సీ పట్టేస్తాను అనమాట. ఇంకా బాగా గూజుగా కూడా చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. అలా గూజుగా చేసేసింది ఏంటంటే బాగా పలసగా చేస్తే అదేమో మనము అట్టుల్లోకి, దోశల్లోకి, చిన్న పునుగుల్లోకి వేసుకోవటానికి పనికి వస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది పాకం పట్టేసి ఈ 2 బెల్లంతో లడ్డులా చేసి మనం పూర్ణాలు కూడా చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఈ బెల్లం సరిపోద్ది అనమాట. ఇప్పుడు పొయ్యిలకిచ్చి పెడతాను అనమాట, ఎందుకంటే అది చాలా స్వీట్గా ఉంది కాబట్టి ఫ్రెండ్స్. అంటే మనం బాగా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళకి వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు కూడా తక్కువగా వేసుకోవచ్చు. లేదనుకుంటే మనం ఇందులో షుగర్ కూడా కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది చిన్న గ్లాసులు వాటర్ అనమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అది హీట్ వచ్చేసింది. ఇది వేస్తున్నాను అనమాట. వాటర్ వేసేస్తుంది రాకండి. ఇలా నానబెట్టేస్తే కుక్ అవుతుంది కదా ఫ్రెండ్స్. మర్చిపోయా బెల్లం. ఇందులో ఏంటంటే కొబ్బరి కూడా వేసేసుకుంటున్నా ఫ్రెండ్స్. బెల్లమును ఇందులో షుగర్ కూడా కలుపుతాను అన్నమాట ఫ్రెండ్స్. నేను ఇది 2 రకాలకి
ఏంటంటే ముదురు పాకంగా రావాలి కదా కొంచెం. బెల్లం కూడా ఉంది, బెల్లం వేసా కదా. ఇప్పుడు ఏంటంటే అందులో షుగర్ కూడా వేస్తా. ఇట్లా కుక్ అవుతుంది కదా. ఇప్పుడు ఏంటంటే నేను షుగర్ కూడా వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది పాకం కొంచెం ముదురు రావాలి. నేనేంటంటే దించే ముందు ఇందులో ఫ్రెండ్స్ నేను కొంచెం నెయ్యి అనేది కలుపుతాను అన్నమాట. ఇందులో నేను ఒక స్పూన్ నెయ్యి మాత్రం వేస్తున్నా. ఇది కరగాలి కదా. బెల్లం వేస్తాను. నేను ఒక స్పూన్నరేమో నెయ్యి వేసాను ఫ్రెండ్స్. నేను అంటే ఇందులో షుగరు బెల్లం రెండు కలిపాను కదా ఫ్రెండ్స్. ఇందులో నేను ఏంటంటే నెయ్యి వేసా కదా ఒక స్పూనుడు. ఇది కొంచెం ముదురు పాకంలాగా రావాలన్నమాట ఫ్రెండ్స్. ఇది నెయ్యి వేసాను కదా, కొంచెం కలర్ మారాలి ఫ్రెండ్స్. ఇది మారితే అప్పుడు నేను ముందుగా రెడీ పెట్టుకున్న ఇది పేస్ట్ ఇందులో కలిపేసుకుంటా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేను పేస్ట్ తీసుకున్నాను అనమాట. ఇది ఏంటంటే 11 తొనలది అనమాట ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. నేను ఇది వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి పేస్ట్ అనేది. ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. మొత్తం అంతా కూడా వేస్తాను చూడండి. దీన్ని ఈ విధంగా కలవాలి కదా. కలర్ కూడా మారింది చూడండి. అంటే పేస్ట్ కూడా తక్కువ వేస్తాను నేను. స్మెల్ అది బాగానే వస్తుంది, టేస్ట్ కూడా సేమ్ అది వేస్తుంది. ఇది ఇట్లా రావాలన్నమాట. ఇది కొంచెం ఫ్రెండ్స్ ఇది రెడీ అయిపోయిందన్నమాట. ఇది కొంచెంసేపు ఉంటే మొత్తం అంతా కూడా దీనికి పట్టుకోకుండా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ పాకం అనేది ముదురుగా. ఇది ఆరిన తర్వాత కొంచెం అప్పుడు ఉండ అనేది చుట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది రెడీ అయిపోయింది పాకం ఉండలాగా. జాక్ ఫ్రూట్ లడ్డు అనమాట. వీటిలో చాలా రకాలు ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. సేమ్ అదే కలర్తో కూడా చేసుకోవచ్చు. నేనేంటంటే బెల్లం కారణంగా అది కలర్ ఇలా ఉందన్నమాట. ఓన్లీ షుగర్ అయితే వేరుగా వస్తుంది మళ్ళీ ఫ్రెండ్స్. ఇది చూడండి అలా వచ్చేది అయిపోయింది. ఇట్లా కావాలన్నమాట. హల్వాకైనా అంతే ఫ్రెండ్స్, లడ్డూకైనా అంతే. అయిపోయింది, కట్ చేస్తుంది. ఫ్రెండ్స్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు ఇందులో షుగరును బెల్లం రెండు కలిపేసాను కదా ఫ్రెండ్స్ నేను. అది ఇందులో ఇలాచీ వేయాలి ఫ్రెండ్స్, మర్చిపోయా ఫ్రెండ్స్. నేను 7 ఇలాచీ పగలు కొట్టేసి చితకొట్టాను అనమాట. ఇది వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇందులో ఇలాచీ వేస్తున్నాను ఫ్రెండ్స్.
ఇలా చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది చిత్తపప్పు మొత్తం వేస్తారు. అయిపోయింది అన్నమాట కంప్లీట్. ఇదిగో అండి జాక్ ఫ్రూట్ లడ్డు అనమాట ఫ్రెండ్స్. ఇది గట్టిగా అయిపోయింది అనమాట. మొత్తం చెట్టలు మొత్తం అంతా ఇది అయిందనమాట. ఇది మొత్తం 15 టన్నులది అనమాట ఫ్రెండ్స్. ఇది ఓన్లీ బెల్లం అనమాట ఫ్రెండ్స్. ఇది ఇందులో ఇలాచి కూడా వేస్తాను ఫ్రెండ్స్. ఇది ఓన్లీ బెల్లంతో చేసిన ఐటమ్ అనమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా అంటే ఇట్లా చుట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇట్లా అన్నీ ఇట్లా రౌండ్గా రావాలన్నమాట. ఫ్రెండ్స్ మొత్తం అన్నీ ఇవి అన్నమాట.